కానీ ఇవన్నీ కానీ సార్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉంది, నీళ్ళు కనుక ఎత్తిపోస్తే మొత్తం ఇవన్నీ కొట్టుకపోతాయి, భద్రాచలం మునిగిపోతుంది, 44 అది గ్రామాలు. వాళ్ళు సరిగ్గా చూడకుండా రాసిన రిపోర్ట్ అది. దానికి ఏం వాల్యూ ఉంది? ఎవరు రాసిండ్రు అది? ఇండియా వాళ్ళ రిపోర్ట్ ఏమని రాసిండ్రు? వచ్చినాక ఆగ మేఘాలయం వచ్చిండ్రు, 3 రోజులు రిపోర్ట్ ఇచ్చిండ్రు. వాళ్ళు వచ్చే వరకు ఇటు రిపోర్ట్ తయారు చేసింది, దాన్ని చదివిండ్రు. దానిలో ఏమీ లేదు. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ నడపచ్చు. కావాలంటే దానికి మా ఇంజనీర్స్ తరఫున, రిటైర్డ్ ఇంజనీర్స్ తరఫున మేము హామీ ఇవ్వగలుగుతాం. మా దగ్గర ఏముంది హామీ ఇస్తారని కానీ అని అనొచ్చు. కానీ నథింగ్ విల్ హ్యాపన్. ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ది ప్రజెంట్ సిచ్యువేషన్. మీకు కావాల్సిన నీళ్ళని మిడ్ మనలు వేసుకోవచ్చు, లోవర్ మనలు వేసుకోవచ్చు, ఎస్ఆర్ఎస్పీలు వేసుకోవచ్చు. నడుస్తాయి ఇప్పుడు కన్నెపల్లి పంపులు నడుస్తాయి, ఆన్ చేస్తే అన్నీ నడుస్తాయి. మీరు ఎంత లెవెల్గా ఎంత నీళ్ళు పంప్ చేయాలనుకుంటే అంతే మెయింటైన్ చేయండి లెవెల్, నాట్ మచ్. ఎందుకంటే వాటర్ వెలాసిటీ డిసిపేషన్కి సరిగ్గా డిజైన్ చేయలేదు, అది కొద్దిగా లోపం ఉన్నది. అందుకని తక్కువ లెవెల్లో మెయింటైన్ చేస్తే నీకు ఆ ప్రాబ్లం కూడా ఉండదు. కింది సైడు నీళ్ళు ఇడిచిపెడితే కొట్టుకుపోతాయి అనేది ఒకటి ఉంది కదా, ఆ ప్రాబ్లం కొద్దిగా ఉంది. ఎందుకంటే ఎట్లా ఉంటుంది సార్ ఇప్పుడు మోడల్ స్టడీ చేయకుండా చేసింది కాబట్టి. గవర్నమెంట్ చెప్పేది నీళ్లు వస్తే సేమ్ మేడిగడ్డ ఎట్లయితే కుంగిపోయిందో 2 పిల్లర్స్, అన్నారం సుందిల్లా కూడా సేమ్ అదే టెక్నాలజీతో కట్టిండ్రు కాబట్టి అవి ఉండవు. అదే కట్టింది. కానీ ఉండవు. ఫస్ట్ టైం ఇండియాలో కాదు, వరల్డ్లో ఫస్ట్ టైం ఇట్లా కట్టినారు ఈ టెక్నాలజీతో. సీకెండ్ పైల్స్ అంటారు. కానీ ఉండవు, తట్టుకోలేవు, నీళ్ళు తట్టుకోలేవు అవి. ఇప్పుడు అంత ఫ్లడ్ని తట్టుకున్నాయి కదా, లీకేజ్ వచ్చింది, రెక్టిఫై చేసుకోవాలి. అంటే రెక్టిఫై అయినాయి, ఇదివరకు చేసుకున్నారు. ఎన్నో డ్యామ్లు అదివరకు కొట్టుకపోయినాయి. ఇదివరకు మిడ్మానేరు కొట్టుకపోలేదా? వీళ్ళు చూడకుండా మిడ్మానేరు కట్టేటప్పుడే కావాల్సిన లెవెల్ మెయింటైన్ చేయకుండా క్రస్ట్ లేబట్టిండ్రు, ఎర్త్ డ్యామ్ లేబట్టలే. లేకుంటే నీళ్ళు వచ్చినాయి, ఎర్త్ డ్యామ్ కొట్టుకపోయింది. అట్లనే సిమిలర్గా ఇచ్చంపల్లి మన శ్రీపాద సాగర్ కూడా కొట్టుకుపోయింది. అది ఎక్కడ పేపర్లో రాలేదనుకుంటా. అది కూడా ఒక కాంట్రాక్టర్ వచ్చిండు, ఏం చేస్తున్నావు అంటే నేను ఇట్లా ఇది కడుతున్నా, క్రస్ట్ మొత్తం స్లిప్ అంతా కడుతున్నా అన్నాడు. సరే మంచిది. ఏం లెవెల్ వచ్చిందంటే క్రస్ట్ ఫామ్ అయింది సార్, పిల్లలు లేవడుతున్నాము. అరే క్రస్ట్ ఎట్లా ఫామ్ అయితే ఎర్త్ వర్క్ చేయలేదు కదా అంటే, అవును గారు చేయలేదు అన్నారు. మరి చేయకుండా కొట్టుకుపోద్ది కదా అంటే, ఆల్రెడీ కొట్టుకుపోయింది సార్ అన్నాడు వాడు. సో అలా ఉంటుంది. మిడ్మానేరు ఆ కాంట్రాక్టర్ నాతో మాట్లాడి అంటే కొట్టుకుపోద్ది కదా అంటే ఆల్రెడీ కొట్టుకుపోయింది సార్ అని చెప్పేసాడు.